హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర అమ్మాయి నిర్మల. ఈరోజు వచ్చేసి నేను మీకు రవ్వలకొండ టెంపుల్ని చూపిస్తున్నాను. అది ఒక మోస్ట్ టూరిజం ప్లేస్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ ప్లేస్ యొక్క హిస్టరీ ఏంటి అంటే బ్రహ్మం గారు అక్కడ కూర్చొని కాలజ్ఞానం రాసిన ప్లేస్ అనమాట అది. సో ఆ ప్లేస్లో అచ్చమాంబ ఉంటుంది కదా, అచ్చమాంబ ఆ ప్లేస్లో అతను కూర్చొనేసి రాస్తూ ఉండంగా తను చూసిందనమాట. సో ఆ స్టోరీని ఈరోజు నేను మీకు చెప్తూ ఉంటాను, ప్లస్ రవ్వలకొండని చూపిస్తాను. చాలా బాగా ఉంటుంది. సో వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ దర్శనంకు కాలజ్ఞానము రాసిన గృహకు దారి అని చెప్పేసి మనకి ఇక్కడ కనపడుతుంది కదా. ఇక్కడ నుంచి మనం ఈ గేట్ తీసేసుకునేసి లోపలికి వెళ్ళిపోతే మనకు ఇక్కడ వచ్చేసి కాలజ్ఞానకర్త శ్రీ శ్రీ వీరప్పయ్య స్వామి వారు బ్రహ్మం గారు అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనము టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. స్టార్టింగ్ మనం వెళ్ళంగానే మనకు అయితే టెంపుల్ అనేది దర్శనం ఇస్తుంది. ఇక్కడ ఇప్పుడు అయితే గుడి మాత్రమే ఉంది. గుడిని చూడటానికి మాత్రం వస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఏమీ కూడా ఉండవండి. చుట్టుపక్కల దాదాపు ఒక 2 or 3 కిలోమీటర్స్ వరకు మనము కొండలు గట్ల మీద వస్తాము. సో అందుకొచ్చేసి దీనికి రవ్వలకొండ అని చెప్పేసి పేరు వచ్చిందేమో, మోస్ట్ ఆఫ్ దెమ్ నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఇక్కడ మొత్తం గుట్టలే ఉంటాయి, అంతకు మించి ఇంకేమీ ఉండవు. ఇక్కడ కూడా బ్రహ్మం గారు ఉంటారని చెప్పాను కదా. ఈ బ్రహ్మం గారిని ఇక్కడ మనం దర్శనం చేసుకొనేసి చుట్టుపక్కల కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో చుట్టుపక్కల ఇక్కడ దర్శనం చేసుకొనేసిన తర్వాత మనము రవ్వలకొండ యొక్క గృహ ఉంది కదా, ఆ గృహ దగ్గరికి అయితే మిమ్మల్ని నేను ఇప్పుడు తీసుకొనేసి వెళ్తాను. ఇప్పుడు గృహ దగ్గరికి మనం అయితే వెళ్తున్నాము. గృహ దగ్గరికి వెళ్ళటానికి ఒక మోస్ట్ ఆఫ్ దెన్ ఒక 2 or 3 minutes నడిస్తే మనం గృహ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. గృహ దగ్గరికి వెళ్తూ ఉండగా మనకు సైడ్స్కు శివలింగాలు కూడా కనపడతాయి. మేము వెళ్ళేటప్పటికి 5 అయింది కాబట్టి లైట్స్ అనేది ఆన్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనము గృహ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. గృహ దగ్గరికి వెళ్ళిపోతూ ఉండగా దీనికి స్టోరీ ఎందుకు వచ్చింది చెప్పాను కదా, శివలింగం ఉంది అని చెప్పేసి. సో శివలింగం చూడండి. ఇప్పుడు మనం గృహ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ గృహలోకి వెళ్ళటానికి ఒక పర్సన్కి వచ్చేసి 20 రూపీస్ 50 రూపీస్ ఛార్జ్ అయితే ఉంది. నేనైతే టికెట్ తీసుకోలేదు, అడగలేదు, మర్చిపోయాను. బాగా టైర్డ్ అయిపోయేసి ఉన్నాము, అందుకే తీసుకొని కూడా టికెట్ ఎంత నా అనేది మర్చిపోయాను. వేటు గృహ అని చెప్పేసింది కదా. ఈ గృహ ఇప్పుడు ఈ చెట్టు కనపడుతుంది. చెట్టు లోపల మీకు ఏముందో చూపిస్తాను చూడండి. మొత్తము చీకటిగా ఉంటుంది, అంతకు మించి ఇంకేమీ ఉండదు. చాలా భయం వేసిద్ది. చిన్నపిల్లలను కనుక తీసుకొని వెళ్తే స్టార్టింగ్ వెళ్ళినమ్మటే చాలా భయపడతారు. సో భయపడకుండా ఉండాలి మనము. కానీ గృహ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది. లోపల గృహ మొత్తము చూడటానికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో ఈ గృహలోకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ మనకు రాసేసి ఉంటారు. ఇప్పుడు మనమైతే గృహలోకి వెళ్తున్నాము. ఈ గృహలోకి ఎవరికైనా హార్ట్ పేషెంట్స్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అనేది గృహలోకి వెళ్ళకూడదు. ఎందుకు అంటే వాళ్ళ లోపల గృహలో అనేది ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడికి మనం వెళ్ళకూడదు. ఆల్మోస్ట్ మనకు గృహలోకి వెళ్ళేటప్పుడు అక్కడ రాసేసి ఉంటుంది బ్రీతింగ్ శ్వాస యొక్క ఇబ్బంది ఉంటుంది కదా, వాళ్ళు వెళ్ళకూడదు అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మొత్తం చీకటిగానే ఉంది. సో ఇక్కడ నుంచి మనము కిందికి మెట్లు దిగేంత వరకు మాత్రమే చీకటి ఉంటుంది. ఆ తర్వాత మనకు వచ్చేసి వెలుతురు అనేది ఉంటుంది, లైటింగ్ ఉంటుంది. సో ఆక్సిజన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు మనమైతే వెళ్ళిపోవచ్చు, కానీ పెద్దవాళ్ళు వెళ్ళకూడదు. సో గృహలోకి అయితే ఇప్పుడు మనము ఎంటర్ అయిపోతున్నాము. వెళ్ళంగానే పిల్లలు చీకటితోటి ఫుల్గా భయపడతారండి. ఇప్పుడు నేను మీకు చెట్టు చూపించాను కదా, ఆ చెట్టు కింద నుంచి మనకు గృహ అనేది వస్తుంది. సో ఆ గృహలోకి బ్రహ్మం గారు వెళ్ళేసి డైలీ అక్కడ కూర్చొనేసి ఆవులు అక్కడ మేస్తూ ఉంటే చుట్టుపక్కల మేస్తూ ఉంటే గృహలోకి వెళ్ళేసి బ్రహ్మం గారు కూర్చొనేసి కాలజ్ఞానం రాస్తాడంట. సో రోజు అలా వెళ్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆమెకు అచ్చమాంబకు డౌట్ వచ్చేసి అచ్చమాంబ వెళ్ళేసి చూసిందంట ఈ ప్లేసు. సో ఈ ప్లేస్లో అచ్చమాంబ చూసింది అని చెప్పేసి బ్రహ్మం గారు అక్కడ కూర్చొని కాలజ్ఞానం రాశారని చెప్పేసి మంచి టూరిజం ప్లేస్గా అయితే మనకైతే అయ్యింది ఇప్పుడు.
సో ఇప్పుడు మీకు కొంచెంగా లైటింగ్ అయితే కనపడుతుంది కదా, ఇది సెల్ లైటింగ్. మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము, వెళ్తూ ఉండంగా మనకి ఇక్కడైతే మొత్తము వాటర్ అయితే ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ దెన్ చాలామంది గృహకైతే వస్తూ ఉంటారు. నేను కూడా వెళ్ళటం ఫస్ట్ టైము, కానీ ఫస్ట్ గృహలో మొత్తం చీకటిగా ఉంటుందేమోనని చెప్పేసి భయపడ్డాను. బట్ గృహ మొత్తం చీకటిగా లేదండి. కానీ మనం గృహలోకి వెళ్తూ ఉన్నప్పుడు తలలు కిందికి దించుకొనేసి వెళ్ళిపోవాలి. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే మోస్ట్ ఆఫ్ దెన్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలా. సో గృహలోకి మొత్తం తల ఉంచుకొనేసి మనం వెళ్తూ ఉండాలి. గృహ మొత్తం ఇలానే వాటర్ అయితే ఉంటాయి, ఎక్కువగా అయితే లేవులేండి, కొంచెంగా అయితే ఉంటాయి. సో గృహ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇక్కడ కొన్ని గుళ్ళ లాంటివి ఇట్లాంటివి కూడా కనపడతాయి. సో వాటిని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను క్లియర్గా. ఇలా గృహ మొత్తాన్ని మనం ఇలా తల దించుకొనేసే వెళ్ళిపోవాలి. తల ఎత్తేసి వెళ్ళడానికి ఉండదు, ఎందుకంటే ఇది గృహ అనేది కింద ఉంది కాబట్టి, చాలా కిందికి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మా చెల్లెలు అయితే వీడియో తీస్తుంది కదా, ఈ వీడియో క్లిప్పింగ్ అయితే నేను తర్వాత యాడ్ చేస్తాను, చూడండి. అక్కడికి వెళ్ళిపోయాక అక్కడ ఇంట్రడక్షన్ మొత్తం మీకు చూపిస్తూ చెప్దాము అని అనుకున్నా, బట్ అక్కడికి వెళ్ళిపోయాక బాగా చీకటి అయిపోయింది. అందుకే పక్క నుంచి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ చూడటానికైతే చాలా బాగుంది. ఈ గృహ నుంచి మనకు 14 క్షేత్రములకు వెళ్ళటానికి దారి ఉంది. ఇక్కడ చూడండి మహానంది క్షేత్రం అని ఉంది. ఇక్కడ లైటింగ్ లేదు సరిగ్గా, సో కానీ కనపడుతుంది కదా మహానంది క్షేత్రంకు దారి అని చెప్పేసి ఉంది కదా. ఈ క్షేత్రం నుంచి మనం మహానంది క్షేత్రం కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కోనేరు అని కనపడుతుంది కదా, ఇది పాతాళం, అంటే భూమి కింద నుంచి పాతాళం అంటారు కదా, అక్కడి నుంచి మనకు వాటర్ అయితే వస్తాయి. సో ఇప్పుడు నేను పాతాళంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తాం, కోనేరులోకి. ఈ కోనేరు దగ్గరికి వెళ్ళేసి మనము కాళ్ళు కడుక్కోవద్దు, ఏమీ కడుక్కోకూడదు, జస్ట్ ఇవి తీర్థం లాగా అనమాట. సో ఇక్కడ నుంచి స్వామి వారు ఉపయోగించిన కొలను అని చెప్పేసి ఉంది. ఇంకా ఇక్కడ శ్రీశైలానికి దారి అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ నుంచి మనము శ్రీశైలానికి కూడా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వాటర్లో చాలా లోతుగా ఉంటుంది అనుకుంటా, మేబీ నాకు తెలిసి, కానీ మనకైతే ఏమీ కనపడవు, అది అంత క్లియర్గా లేదు కదా. సో ఇక్కడ నుంచి 14 క్షేత్రాలకు దారి ఉంది అని అంటేనే నమ్మటానికి చాలా ఇదిగా ఉంది కదా. నిజంగానేనండి, ఈ గృహాలలో నుంచి వెళ్తే 14 క్షేత్రాలకైతే నిజంగా దారి ఉందంట. సో శ్రీశైలానికి దారి అని చెప్పేసి ఇక్కడ చూపించాను కదా, ఇందాక మహానందికి దారి అని చూపించాను కదా. సో అది ఇంకా యాగంటికి కూడా ఇప్పుడు నేను మీకు దారి చూపిస్తాను. ముందు వెళ్తూ ఉండంగా మనము వెళ్తూ ఉండే మార్గంలో మనకు చీకటి కూడా ఉంటుంది, ప్లస్ వెలుతురు కూడా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ దెన్ ఎక్కువగా చీకటి అయితే ఉండదులేండి, మొత్తం లైట్ ఫిట్టింగ్ అయితే చేసేసారు. సో లైట్ ఫిట్టింగ్ చేసేసారు కాబట్టి మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కొలను నుంచి వేసి మనము బయటికి అయితే వెళ్తున్నాం. బయటికి వెళ్తూ ఉండగా ఇక్కడ మనకు చూడండి యాగంటికి దారి అని చెప్పేసి ఉంది. ఈ విధంగా ఈ గృహ లోపల నుండి 14 క్షేత్రములకు దారి అయితే ఉంది అని చెప్పేసి ఉంది కదా. అచ్చమాంబ బ్రహ్మం గారిని చూసిన స్థలము అని చెప్పేసి ఉంది కదా, మెయిన్ ఇక్కడైతే ఇదే కదా. సో అచ్చమాంబ బ్రహ్మం గారిని చూసిన ప్లేస్కి అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నాను, చూడండి. ఇక్కడ మీకు బ్రహ్మం గారు కనపడుతున్నారు. సో బ్రహ్మం గారిని అయితే చూడండి. బ్రహ్మం గారిని చూసిన తర్వాత మీకు నేను అచ్చమాంబను కూడా చూపిస్తాను. ఫస్ట్ అచ్చమాంబను అయితే చూపిస్తాను, చూడండి. అచ్చమాంబ అక్కడ తొంగి చూసిందనమాట. సో తొంగి చూసిన ప్లేస్ అనమాట ఇది. అక్కడ నుంచి చూసి ఇక్కడ వచ్చేసి బ్రహ్మం గారు ఉన్నారు కదా, యాక్చువల్గా ఎవరైనా కొబ్బరికాయలు తీసుకొని వచ్చేసి ఇక్కడ కొట్టేసి పూజ చేసేసి వెళ్తుంటారు. డైలీ పూజారి కూడా వచ్చేసి ఇక్కడ పూజ చేసేసి వెళ్ళిపోతారు. సో మార్నింగ్ ఈవినింగ్ పూజ చేయటానికి అయితే వస్తూ ఉంటారు. కానీ గృహ లోపల ఉన్నా కానీ మనకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది అంటే మోస్ట్ ఆఫ్ దెన్ లోపలికి చాలా లోపలికి ఉంది, వెళ్ళలేము అనే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉండదు, జస్ట్ ఒక 10 minutesలో ఇప్పుడు మీకు వీడియో ఎంతసేపు అయితే రన్ అవుతుందో అంతసేపట్లో మనము రిటర్న్ కూడా వచ్చేయచ్చు. కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ అచ్చమామను కూడా చూపిస్తున్నాను కదా.
ఇక్కడ నుంచి ఇప్పుడు మనమైతే బయటకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్తూ ఉండగా మనకి ఇక్కడ ఇంకొక క్షేత్రానికి దారి అని చెప్పేసి ఉంది. సో అదైతే కనపడతలేదు. ఎందుకు అంటే ఇది మొబైల్ వచ్చేసి నా మొబైల్ కాదు, మా హస్బెండ్ మొబైల్లో షూట్ చేశాను. అది శాంసంగ్ మొబైల్ కావటం వల్ల సో అదనేది నేను స్క్రీన్ పెద్దగా చేసేలోకి అదనేది కనపడలేదు. బట్ ఇక్కడ నుంచి 14 క్షేత్రాలకైతే దారి ఉందండి నిజంగానే. సో ఇప్పుడైతే బ్రహ్మంగారిని అచ్చమాంబను ఇద్దరిని దర్శించుకొనేసి మేమైతే రిటర్న్ వెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఇక్కడ అచ్చమామను బ్యాక్ సైడ్ నుంచి షూట్ చేద్దామని చెప్పేసి చూశాను ఇక్కడ. సో ఇది వచ్చేసి మా చెల్లెలు తీసిన వీడియో క్లిప్పింగ్ అని చెప్పాను కదా. సో ఇక్కడైతే మా చెల్లెలు వీడియో క్లిప్పింగ్ తీసింది. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి. సో అలా అయితే వాటర్ ఉంటాయి, తల అయితే కిందికి దించుకొనేసే రావాలి. ఇక్కడ స్వయంభు గణపతి అని చెప్పేసి ఉంది కదా. మనము బ్రహ్మంగారిని చూసేసి వెళ్ళిపోతూ ఉండగా మనకు స్వయంభు గణపతి అంటే తనంతటా తానే వెలిసిన గణపతి అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ గణపతి ఎక్కడ అని చెప్పేసి అవసరం లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ గణపతి అయితే ఇదేనండి. దీనికి బొట్లందు పెట్టేసి ఉన్నారు కదా, ఇది గణపతి. స్వయంభు గణపతి కాడ నుంచి మనము రిటర్న్ అయితే వెళ్తున్నాము. రిటర్న్ కూడా మనము ఇదే రూట్లో వెళ్తాము. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మనము ఎంతమంది వచ్చామో అంతమంది మీ లోపలికి వస్తాం కదా, వాళ్ళు బయటకు వచ్చాకనే మనం ఈ గృహకు వెళ్ళాల్సింది ఉంటుంది. లేకపోతే ఆ గృహ చిన్నది కదా, అంతమంది ఎలా పడతాము. సో అందుకు వాళ్ళు బయటకు వచ్చేంత వరకు మనం అక్కడైతే వెయిట్ చేయాలి. సో ఇలా వాటర్ నుంచి మనం బయటికి వెళ్తూ ఉండగా మనకు మళ్ళీ చీకటి అనేది కనపడుతుంది. ఎందుకు అంటే మనము స్టార్టింగ్లో వచ్చేటప్పుడు మనకు చీకటి అనేది స్టార్ట్ అయింది కదా. సో అలానేనమాట. జస్ట్ ఈ గృహలోకి వెళ్ళేసి మనం 15 మినిట్స్లో బయటికి రావచ్చు. కానీ చూడాలి అని అనుకోవటానికి చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. సో మొత్తం చీకటిగా గృహలోకి వెళ్ళాము. ఇక చాలా క్లైమేట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మొత్తం వాటర్లో వెళ్తూ ఉండగా గృహం చూసాము అనే థ్రిల్లింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనము మళ్ళీ అదే ఇందాక మనము స్టెప్స్ను దిగేసి వచ్చాం కదా, ఆ స్టెప్స్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళాలి. సో పైనుంచి కిందికి వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లేకపోతే మనం పైనుంచి కింది వరకు పడిపోతాము. ఎందుకంటే స్టెప్స్ మొత్తం వాటర్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కిందికి వెళ్ళాలి. లేకపోతే పైనుంచి కింద పడ్డామనుకో, కింద మొత్తం రాళ్ళే ఉంటాయి కాబట్టి చాలా గట్టిగా దెబ్బ తాకేస్తుంది. సో ఎవరైనా వెళ్ళే వాళ్ళైతే జాగ్రత్తగా వెళ్ళండి. ఫస్ట్ కొంచెం స్టెప్స్ దిగాము అని అనుకోండి, ఇంకా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇదనమాట ఈరోజు మీకు రవల్కొండ టెంపుల్ని అయితే చూపిస్తున్నాను కదా. రేపు ఇంకొక టెంపుల్ కానీ ఇంకొక వ్లాగ్ కానీ ఏదైనా చూపిస్తాను. సో ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది కదా, ఇప్పుడు మనము పైకైతే వెళ్ళిపోతున్నాము. సో పైకి వెళ్ళేటప్పుడు మనకు లైటింగ్ అనేది కూడా వస్తుంది. లైటింగ్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల బయట క్లైమేట్ అనేది ఎలా ఉంది, అక్కడ చుట్టుపక్కల ఎలా ఉందో కూడా చూపించలేదు కదా. సో ఈ మిడిల్లో అంటే ఆ మెట్లు దిగేటప్పుడు మాత్రం మనకు చీకటిగా ఉంటుంది. పైకి ఎక్కాక మనకు అనేది లైటింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే పైకి వచ్చేసాము. పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల క్లైమేట్ను కూడా చూపిస్తాను చూడండి. మేము వెళ్ళేలోకి అక్కడికి 5:30 అయింది. 6 కల్లా మేము బయటకు వచ్చేసాము. 6 o'clock అనగానే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చీకటి అయిపోతుంది కదా. సో అలా చీకటి అయిపోయింది. మేము ఒక్కరం కాదండి, 5 members అయితే వెళ్ళాము.
సో ఇబ్బంది లేకుండా చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసేసి బయటికి వెళ్ళాను. సో బయటికి వెళ్ళిన తర్వాత క్లైమేట్ మొత్తం చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి 6:30 కాగానే ఇక్కడ ఎవరు ఉండరు, ప్లస్ ఏమీ కూడా తిరగవు. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా మనకు అవైలబుల్గా ఉండవు. సో ఏమైనా ఫుడ్ తెచ్చుకోవాలి, ఇక్కడ స్టే చేయాలి అని అనుకున్న వాళ్ళైతే ఫుడ్ అయితే ఇక్కడే తెచ్చుకోవచ్చు. ఇక్కడ మ్యారేజెస్ కూడా అవుతాయి, కొండ మీద ఉన్నా కానీ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. సో ఇదనమాట. ఇంకా చుట్టుపక్కల మొత్తాన్ని చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ చుట్టుపక్కల మనము గృహం మొత్తం తిరిగేసి పైకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడైతే ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు. సో ఇక్కడ వీళ్ళు మనుషులు కనపడుతున్నారు కదా, ఈ మనుషులు కూడా 6:30 కాగానే వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ గృహ అనేది మనకు చాలా హైట్గా ఉంటుంది, ప్లస్ కొండ మీద ఉంటుంది. ఈ కొండ మీద ఎవ్వరు కూడా నివసించరండి. సో అందరూ కిందికి వెళ్ళిపోతారు, దేవుని దగ్గర దీపం వెలిగించేసేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. 6:30, 7కి అయితే ఇంకా అసలు ఎవ్వరూ ఉండరు. సో ఆంజనేయ స్వామి ఇలా ఉన్నా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతసేపు నా వీడియోని మీరు చూసినందుకు.